అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే యాక్సిడెంట్ స్పాట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వెహికల్ను చూసుకున్నట్లయితే దాదాపు ఈ వెహికల్ ముందులో ఉన్నటువంటి వెహికల్ను బలంగా ఢీకొట్టడంతో ఇక్కడ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ కారును చూస్తున్నట్లయితే ప్రస్తుతం మొత్తం బాగా ఇది ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే కార్ బలంగా ఢీకొట్టడంతో నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముందు వెళ్తున్న వెహికల్ను ఢీకొట్టడంతో ఇదంతా ముందు భాగంలో సీట్లో కూర్చున్నటువంటి నందిత అయితే అక్కడికక్కడే చనిపోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే వెహికల్స్లో ఉన్నటువంటి వెహికల్ వెనుక సైడ్ అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం ఇక్కడ డ్రైవర్ ఒక అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె ఇందులో సీట్లలో కూడా ఆమె కొంచెం ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వెంటనే ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను వెంటనే ఇక్కడ నుంచి తరలించి ఆమె హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అప్పట్లోపే ఆమె మరణించడం జరిగింది. ఇక్కడ కారుకున్నటువంటి పార్ట్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి కూడా ఏది కూడా మళ్ళీ తిరిగి పనికొచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మొత్తం నుజ్జు అయిపోయింది. ఇంజన్ అదంతా కూడా ఒక దగ్గరకు వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంది. ముందు సైడ్ ఉన్నటువంటి వీల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి కంప్లీట్గా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెనుక పార్ట్కి సంబంధించి బ్యాక్ సైడ్కి సంబంధించి ఎట్లాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇది ఖచ్చితంగా ఒక డ్రైవర్ యొక్క అప్రమత్తం లేకపోవడంతో ఈ ప్రమాదం అయితే మనకు జరిగినట్లు తెలుస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.